హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మన మార్కెట్ గ్రీన్‌లో ఓపెన్ అయ్యి, రెడ్‌లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇన్‌కమ్ టాక్స్ అంటే నెక్స్ట్ మనకు ఫిబ్రవరి 1న మనకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ రానుంది. దానిలో ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్, పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ ఏమన్నా చేంజ్ ఏమన్నా ఉన్నాయా? అంటే మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ప్లస్ మనకు ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే ఎస్టీటీ చార్జెస్ అనేవి పడతాయి స్టాక్ మార్కెట్. ఈ చార్జెస్ అనేది రిమూవ్ చేయనున్నారా? అనేది ఒక న్యూస్ ఉంది. నెక్స్ట్ ఆహ్, ఇది గుడ్ న్యూస్ ఏంటిదంటే ఐటీ ఎంప్లాయీస్‌కొచ్చేసి యూఎస్ గవర్నమెంట్ నుంచి ట్రంప్ అనేది హెచ్-1బీ ఈ వీసాల గురించి ఇంతకుముందు ఆహ్, నెగెటివ్‌గా ఉండే ఇష్యూ. ఇప్పుడది ఎలన్ మస్క్ పాజిటివ్ ఉండటంతో మన ట్రంప్ కూడా పాజిటివ్ న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే పాజిటివ్‌గా ఉన్నారు. బట్ ట్రంప్ మాత్రం ఎలక్ట్ అయ్యేది అంటే జనవరి 28న ఎలక్ట్ అవుతారు కాబట్టి అప్పటినుంచి తీసుకునే నిర్ణయాలను బట్టి మన మార్కెట్‌లో మొమెంటమ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నది. ఎఫ్ఓఎంసీ అంటే యూఎస్ ఫెడ్ మీట్ వచ్చేసి 9థ్‌న ఉన్నది. జనవరి 9థ్. నెక్స్ట్ మన రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మనం వాచ్ చేయాల్సిన స్టాక్స్ అంటే ఏ స్టాక్స్ మనం రాడార్‌లో ఉంచుకొని చెక్ జేసుకోవాలి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది మనం వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయండి. నెక్స్ట్ మన మార్కెట్స్ వచ్చేసి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి నిఫ్టీ నిఫ్టీ వచ్చేసి 168 పాయింట్స్ నిఫ్టీ. సెన్సెక్స్ వచ్చేసి 450 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 358 పాయింట్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. ఐటీ చూడండి. ఐటీ 250 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ వచ్చేసి 258 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. ఐటీ ప్లస్‌లో ఉండడానికి కారణం ఏందంటే ఐటీ కంపెనీస్‌కు ప్లస్ ఐటీ ఎంప్లాయీస్‌కు ట్రంప్ యొక్క న్యూస్ పాజిటివ్ ఉండడం వల్ల మార్కెట్‌లో అది పాజిటివ్ ఉన్నాయి. ప్లస్ ఐటీ ఇండెక్స్ పాజిటివ్ ఉన్నా కూడా మన మార్కెట్ చూడండి హై నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది నిఫ్టీ. ప్లస్‌లో నుంచి మళ్ళీ మైనస్ వచ్చింది. బట్ ఒకసారి మన మార్కెట్‌లో ఏందంటే ఇప్పుడు బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూనే మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చడం జరిగింది. కాబట్టి ఏందంటే ఇప్పుడు మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ ఉంది. ఇయర్ ఎండింగ్ యూఎస్‌లో ఏందంటే వాళ్ళు హాలిడేస్ అని చెప్పేసి అంటే క్రిస్మస్ ప్లస్ ఇయర్ ఎండింగ్ హాలిడేస్ గురించి జనవరి 1 ఇయర్ ఎండింగ్ హాలిడేస్ అని ట్రేడింగ్ ఎక్కువ చేయరు. దాంతోని ఎఫ్ఐఎస్ అనేది మన మార్కెట్‌లో తక్కువగా ఉంటుంది. పార్టిసిపేషన్ అని చెప్పేసి న్యూస్ ఉంటుంది. బట్ ఏందంటే ఎవరు కూడా మామూలుగా మనలాగా అంటే కంపల్సరీ ఇదే సిస్టమ్ చూసుకుంటుండరు. వాళ్ళు ఏందంటే చూసుకుంటూ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాంతో వాళ్ళు బయింగ్ అనేది, సెల్లింగ్ అనేది చేస్తారు. కాకపోతే ఏందంటే పర్సనల్‌గా వాచ్ చేయకపోవచ్చు. మన మార్కెట్స్ వచ్చేసి ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే అయితే అంటే మార్కెట్ వచ్చేసి హెవీ వాలటైల్‌గా ఉండటానికే ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనం ఇదివరకు కూడా అనుకున్నాము. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్లస్ మన మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 23,644 అంటే 168 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. మనం 23,500, 600 అనేది సపోర్ట్ లెవెల్ అనుకున్నాము. 23,800 అనేది రెసిస్టెన్స్ అనుకో 23,800 అంటే మీరు చూడండి 23,800, 900 పైకెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే మార్కెట్‌లో మన దగ్గర జరుగుతుంది. ఎప్పుడైతే 23,500 బిలో ఎళ్తేనే మన మార్కెట్ అనేది డౌన్ సైడ్ 23,500 బిలో ఎళ్లి 2, 3 డేస్ అలానే ఉంది అనుకుంటే 23,500 బిలోనే ఉండేదనుకుంటే మన మార్కెట్స్ వచ్చేసి నెగెటివ్‌గా టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. బట్ చెప్పాం గదా! యూఎస్‌లో ట్రంప్ ఎలక్ట్ అవుతాడు. ఎలక్ట్ అయినంక తీసుకున్న డెసిషన్స్ ప్లస్ గ్లోబల్‌గా ఒక్కటే ఇష్యూ ఉన్నది వార్ ఇష్యూస్. అది మాత్రం క్లోజ్ అయ్యేదుంటే మార్కెట్‌లో ఇష్యూస్ అన్నీ మామూలుగా క్లోజ్ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ఉంది. బడ్జెట్‌లో ర్యాలీ అంటే బడ్జెట్ ర్యాలీ ఏందంటే బడ్జెట్‌లో మంచి అంటే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అనుకుంటే మాత్రం బడ్జెట్‌లో ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎవ్రీ టైము మనం ఏందంటే లాస్ట్ టైము అనుకున్నాము బడ్జెట్‌లో మనకు ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేస్తారు లేదా తగ్గిస్తారు అని అనుకున్నాము. బట్ లాస్ట్ టైమ్ పెంచేశారు. 10-12.5 అనేది లాంగ్ టర్మ్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ వచ్చేసి 15% 10-15% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటి అంటే పర్సనల్ పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ అనేది 7,00,000 వరకు ఉంది. 7 నుంచి 10,00,000 వరకు జీరో చేయాలి. ఏ మళ్ళీ 10-12, 12-15 అలా చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఉన్నది అనే న్యూస్ వస్తుంది. బట్ అలా గనుక జరిగితే మాత్రం మన మార్కెట్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి
అమౌంట్ వస్తుంది. దాంతో మన పాజిటివ్ అంటే మార్కెట్‌కి పాజిటివ్ న్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఎస్టీటీ మనం చేసేప్పుడు ఆల్రెడీ మనం టాక్స్ అనేది పే చేస్తున్నాం కాబట్టి ఎస్టీటీయూ అనేది చార్జెస్ ఉండటం వల్ల ఇది కూడా నెక్స్ట్ ఇన్వెస్టర్‌లకు కొంచెం భారంగా ఉందని చెప్పేసి ఎస్టీటీని తొలగించాలని చెప్పేసి కొందరు ప్రపోజల్ పెట్టారు ఫైనాన్స్ మినిస్టర్‌కు. బట్ అది ఎలా అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైము ఆహ్, ఇన్సూరెన్స్ జీఎస్టీని తీసేయాలనుకుంటే కూడా ప్రపోజల్ పెట్టినా కూడా మళ్ళీ జీఎస్టీని తీసేయలేదు. బట్ ఇది ఎస్టీటీ అనేది రిమూవ్ చేస్తారా లేదా అనేది మనకు నెక్స్ట్ బడ్జెట్ 2 మంత్స్‌లో తెలిసిపోతుంది. బట్ ఏదైనా కూడా అంటే ఇప్పుడు ఇంకా 3, 4 ఇయర్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆహ్, ఎలక్షన్స్ అంటూ దగ్గరగా లేవు గనుక ఇప్పుడు మనం బెనిఫిట్ తీసుకుంటారా అంటే ఒక 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడేందంటే మన ఎన్నికల్లో వచ్చేసి ఎక్కువ సీట్స్ బీజేపీకి రాలే. అంటే ఏంది అంటే అంటే కామన్ పీపుల్ వచ్చేసి మనకు సపోర్ట్ చేయటం లేదు అనే ఉద్దేశ్యంతో వాళ్ళు అంటే జనాలకు కొంచెం సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి అదొకటి థింక్ చేయొచ్చు. లేదు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే లేవు గదా! ఎలక్షన్స్ అప్పుడు మనం డెసిషన్ తీసుకున్నామనే ఛాన్సెస్ ఒకటి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏదేమైనా కూడా గవర్నమెంట్ అనేది మన అంటే యాస్ పర్ ఆహ్, టోటల్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని మనకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కూడా పాజిటివ్ నిర్ణయమే వచ్చే ఛాన్సెసే ఉంటుంది. బట్ ఏదంటే కొంచెం నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి మన మార్కెట్‌లో అనేది రియాక్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆహ్, ఏమంటారు ఇది పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ అనేది టాక్స్ స్లాబ్ మాత్రం 7,00,000 నుంచి 10,00,000 చేసి నెక్స్ట్ తగ్గించేదుంటే మాత్రం టాక్స్ స్లాబ్ కొంచెం పాజిటివ్ ఉంటుంది. బట్ ఇదేందంటే ముందే ఎక్స్‌పెక్ట్ చేసి మార్కెట్ పెంచాక అక్కడ ఎక్స్‌పెక్టేషన్ తర్వాత ఏమీ లేదు అనుకుంటే మాత్రం మార్కెట్ నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అది మనం కొంచెం జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎస్టీటీ అనేది ఏంటంటే చార్జెస్ అది కూడా వాచ్ చేస్తూ ఉండాలి. ఏదైనా కూడా మనకు బడ్జెట్ అనేది చాలా కీలకంగా మారనుంది ఈ ఇయర్ 2025 నెక్స్ట్. ఇంక 1 డే అయితే మనం 2025లో ఎంటర్ అవుతున్నాము. బట్ ఏందంటే 2025 అనేది కీలకంగా మారనుంది మనకు ఇన్వెస్టర్లకు. నెక్స్ట్ యాస్ పర్ ఇది ఆప్షన్స్ ప్రకారంగా మనకు నిఫ్టీ అనేది సపోర్ట్ లెవెల్ ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ వచ్చేసి మనకు 23,700 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతుంది. ఈ 23,800 గనుక హోల్డ్ అయ్యేదుంటే మనకు 24,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఏందంటే 23,700, 500 అనేది మేజర్‌గా సపోర్ట్ ఉంది. 23,500, 600, 700 అనేది మన 600, 500 అయితే సెల్లర్సే ఉన్నారు కాబట్టి మనకు సపోర్ట్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది. 23, 500, 600, 700 మాత్రం బయర్స్, సెల్లర్స్ ఈక్వల్‌గా ఉన్నారు. కాబట్టి ఏందంటే 23,700 దగ్గర ఫైటింగ్ అవుతుంది. 23,700 పైన 800 గనుక హోల్డ్ అయ్యేదుంటే 24,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. అది షార్ప్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏందంటే మార్కెట్‌లో ఇది షార్ట్ కవరింగ్ వస్తే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ పరంగా. మనకు బ్యాంక్ నిఫ్టీ పరంగా వచ్చేసి ఓవరాల్‌గా వచ్చేసి ఈరోజు 358 పాయింట్స్ అనేది నెగెటివ్ క్లోజ్ అయింది. 358 పాయింట్స్ 50,983 మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50,800 సపోర్ట్ లెవెల్ ఇది. 800 నుంచి మనకు 51,000 అనేది రెసిస్టెన్స్. 51,000 తర్వాత హోల్డ్ అయ్యేదుంటే 51,500, 51,200 దగ్గరలో మనకు ఛాన్సెస్ ఉంది. 51,200 తర్వాత 51,400-500 మనకు నెక్స్ట్ అప్ సైడ్ ఛాన్సెస్ ఉంది. బట్ ఒక్కసారి మనం ఆప్షన్స్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీని ఆప్షన్స్ ఎందుకంటే మంత్లీ ఎక్స్‌పైరీ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 51,500 అనేది రెసిస్టెన్స్‌గా అంటే సపోర్ట్‌గా ఉంది. 51,500 అనేది బ్రేక్ కాకపోవచ్చు. బట్ ఏందంటే మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి కొంచెం డౌన్ సైడ్ వచ్చింది. 51,000 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 51 బిలో అయితేనే మనకు వీక్‌నెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏందంటే 51 మనకు సపోర్ట్‌గా ఉంది కాబట్టి మనకు మళ్ళీ రేపు అప్ సైడ్ వచ్చే ఛాన్సెసే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 52,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది. 52,000 అనేది బ్రేక్ అవ్వచ్చు. ఎనీ న్యూస్ వస్తే మాత్రమే 52,000 పైన హోల్డ్ అయ్యేదుంటే మనకు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా 52,500 దాకా 52,400, 320 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది మంత్లీ ఎక్స్‌పైరీ ఉండటం వల్ల హెవీ మొమెంటమ్ అనేది మార్కెట్‌లో జరగడం చూస్తున్నాం మనము. నెక్స్ట్ వచ్చేసి
మనకు ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు వచ్చేసి 1893 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా! వీకెండ్ కాబట్టి లాంగ్ వీకెండ్ ప్లస్ క్రిస్మస్ తర్వాత జనవరి ఫస్ట్ దాకా కూడా మనకు వాళ్ళ దగ్గర ఈవెంట్స్ అనేది ఉంటాయి. అంటే హాలిడే ఈవెంట్స్ అన్నట్టు. కాబట్టి ఏందంటే వాళ్ళ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుందంట. బట్ తక్కువగా ఉన్నా కూడా మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఎఫ్ఐఎస్ వచ్చేసి 1887 అనేది 1893 క్రోర్స్ అనేది సెల్ చేశారు. డిఐఎస్ అనేది ఈరోజు బై చేశారు. 2173 అనేది క్రోర్స్ అనేది 2173 క్రోర్స్ అనేది బై చేశారు. కాబట్టి ఏందంటే మనం మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. మనము స్టాక్స్ చూద్దాం. మనం అంతకుముందు ఏందంటే వాచ్ లిస్ట్‌లో కొన్ని స్టాక్స్ చెప్పాము. మనకు అశోక్ లేలాండ్, బంధన్ బ్యాంకు, బయోకాన్ చూడండి ఈరోజు 347 నుండి 367 మనకు మంచి స్టాక్స్ అనుకోండి మీకు డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ అప్ సైడ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది చూడండి యూపీఎల్ నెక్స్ట్ మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది. యూపీఎల్ వేదాంత వచ్చేసి 420 దగ్గర చూడండి. ఇది టాటా పవర్ వచ్చేసి 380 దగ్గర, ఎస్బీఐ వచ్చేసి 640 దగ్గర నుంచి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ వచ్చేసి 1200, 1180, 1200 దగ్గర నుంచి చూడండి. రెయిన్ ఇండియా వచ్చేసి పునావాల్ వచ్చేసి 280-300 మధ్యలో ఒకసారి చెక్ చేయండి. ఇది 580, ఎల్ఐసి హౌసింగ్ వచ్చేసి 580, ఇది లారస్ ల్యాబ్ కూడా 560-580 మధ్యలో, ఎల్టన్ టెక్నాలజీ వచ్చేసి 120-140, నెక్స్ట్ బీజీఆర్ ఎనర్జీ ఇండియా ఐఎక్స్ వచ్చేసి ఈరోజు 182 దాకా వెళ్ళింది. మార్కెట్ డౌన్లో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇది బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు 1850, 1870 దాకా వెళ్ళి మళ్ళీ స్టాక్ బుకింగ్ జరుగుతుంది. బంధన్ బ్యాంక్ మీరు బై చేసుకొని హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్‌కి బాగానే ఉంటుంది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ రేపు చెక్ చేయండి. 220, 218-220 దగ్గర సపోర్ట్ ఉంది. మళ్ళీ అప్ సైడ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మంత్లీ సేల్స్ కూడా వచ్చేస్తాయి. దాంతో మనకు ఫస్ట్ వీక్‌లో పెరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇలా ఉంటూ మన మార్కెట్‌లో అంటే మంచి స్టాక్స్‌లను హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏం చెప్పాము? సేల్స్ ఒకటి చెక్ చేసుకోవాలి. సేల్స్ చెక్ చేసుకోవాలి. గ్రోత్ ఎలా ఉంది? పీఈ రేషియో ఎలా ఉంది? ఇది ఒక్క చెక్ చేసుకుంటే మనము ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసాము. రేపు నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ వచ్చేసి మనకు చూడండి 5675 అనేది హై వెళ్ళింది. 4081 ఇప్పుడు క్లోజ్ అయింది. చూడండి అప్పుడు 170, 160 పైన పీఈ ఉండేది. ఇప్పుడు వచ్చేసి 32 ఉన్నది. ఇండెక్స్ పీఈ వచ్చేసి 75 ఉంది. కాబట్టి ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ వచ్చి వాచ్ చేయండి. 3800 దగ్గర బై చేసి ఉంచుకోండి. మీకు ₹1000 500-1000 రూపీస్ అనేది గెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. హిందుస్థాన్ ఏరోనాటికల్ సార్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే మనం వాచ్ చేస్తున్నామో దాంతో మనకు ఒకసారి మొమెంటం వచ్చిందనుకోండి, వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని మన మొమెంటం వచ్చిందనుకోండి, పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐఆర్ఎఫ్‌సి ఇంతకుముందు చాలామంది అడిగారు. ఐఆర్ఎఫ్‌సి వచ్చేసి చూడండి. ఐఆర్ఎఫ్‌సి ₹153 ఈరోజు క్లోజింగ్ 229 హై. ఐఆర్ఎఫ్‌సి ఒకసారి పర్చేజ్ చేయండి. 148, 150 మధ్యలో పర్చేజ్ చేశాను. చూడండి పీఈ రేషియో అప్పుడు 70, 75 పైన ఉండేది. ఇప్పుడు 30 ఇండెక్స్ పీఈ వచ్చేసి 30 దగ్గర ఉంది. ఐఆర్ఎఫ్‌సి కూడా మీరు మంచి లెవెల్‌లో పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, మనకు ఈజీగా మళ్ళీ దీంట్లో ₹50-60 అనేది అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏంటంటే మంచి స్టాక్స్‌ని మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మొన్న రీసెంట్‌గా వచ్చిన డామ్ క్యాపిటల్ చూడండి 457, 372 ఇది వచ్చేసి 369 లో రీసెంట్‌గా లిస్ట్ అయిన స్టాక్స్ వచ్చేసి మొన్న రీసెంట్‌గా లిస్ట్ అయింది. ఇది కూడా ఒకసారి వాచ్ లిస్ట్‌లో మీరు యాడ్ చేసుకోండి. ఒక్కసారి మొమెంటం వచ్చిందనుకోండి, మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే మనం మంచి స్టాక్స్‌లను హోల్డ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ మీకు ఇంతకుముందు కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ చెప్పాను. 900, 960 మధ్యలో చూడండి 964 ఉంది. ఇది మంచి స్టాక్. బై చేసుకొని హోల్డ్ చేసుకోండి. మనకి ఇది ఆల్ టైమ్ హై ₹2000 వెళ్ళింది. 964 ఉంది. 1-2 ఇయర్స్ కనుక హోల్డ్ చేసేసుకుంటే మనకు ఇది చూడండి
ఇండస్ట్రీ పిఈ వచ్చేసి 10లో ఉంటే ఇది 9.2 సేమ్ ప్రైస్ దగ్గరే ఉంది. పీజీ రేషియో వచ్చేసి 0.04 ఉంది. మనకి ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది మీరు బై చేసి ఉంచుకుంటే మనకు ఈజీగా డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్ టు 3 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకున్నారనుకోండి మనకు అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆహ్, ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. మనం ఏందంటే ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి మనం చెప్పే స్టాక్స్‌లను ఈజీగా మనకు అవుతుంది. బట్ ఏంటంటే మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి. ప్లస్ మనం వాచ్ చేసుకుంటుండాలి. మార్కెట్ పెరిగినా, తగ్గినా మనం ఏదైతే స్టాక్స్‌ని మనం పర్చేజ్ చేసుకుంటామో అంటే లాంగ్ టర్మ్‌కు అది హోల్డ్ చేసి ఉంచుకోండి. మీరు లాంగ్ టర్మ్‌కు పర్చేజ్ చేసేది హోల్డ్ చేసి ఉంచుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా నేను స్టాక్స్ అన్నీ చెప్తూనే ఉంటాను. బట్ ఏందంటే కొంచెం మనకు సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే మనకు అంటే తెలిసిన వాళ్ళకు కొంచెం మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దాంతో మనకేందంటే కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చేసి మంచిగా వీడియోస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం రేపు వాచ్ చేయాల్సిన స్టాక్స్ టాటా ఎల్ఎక్సీ, బ్రిటానియా, యూనియన్ బ్యాంకు, అపోలో హాస్పిటల్, కాల్గేట్ పామోలిన్, అశోక్ లీలాండ్, ముత్తూట్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీ, వోల్టాస్. ఇవి మాత్రం ఒకసారి రేపు చెక్ చేసుకోండి. మనకేంది అంటే మనకు కొంచెం వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అప్ సైడ్ మొమెంటమ్ రాగానే మనం పర్చేజ్ చేసుకున్నామనుకోండి మనకు ఈజీగా ఇంట్రాడేలో గెయిన్స్ చూసుకోవచ్చు. మనం ఇంట్రాడే తీసుకున్నాము అంటే ట్రేడింగ్ పర్పస్ తీసుకున్నామనుకోండి. ట్రేడింగ్ పర్పస్ తీసుకున్నప్పుడు ఏందంటే మీరు కంపల్సరీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. 5-10% అనేది. అప్ సైడు వచ్చినా మీరు ఎగ్జిట్ కావాలి. డౌన్ సైడ్ వచ్చినా లేదు మీరు హోల్డ్ చేసుకున్నారనుకోండి. మంచి స్టాక్స్‌ని హోల్డ్ చేసుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ టు మార్కెట్ లాంగ్ టర్మ్‌లో వచ్చేసి మనకు అప్ సైడ్ రావడానికి చేస్తుంది. చూడండి మనం ఇంతకుముందు 2 స్టాక్స్ చూస్తున్నాం. ఐఆర్ఎఫ్‌సి నెక్స్ట్ అశోక్ లేలాండ్ మనం మాట్లాడుకున్నాం. మనం ఏంటంటే మనం మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసుకొని వాచ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లను వెయిట్ చేసి మనం వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని మొమెంటమ్ రాగానే మనం పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి మనకు బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించండి. ప్లస్ మన వీడియోని వచ్చేసి లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థాంక్ యూ. జై హింద్.